డ్యాగర్ అప్పలరాజు, సిపిఐ విజయనగరం జిల్లా సమితి కార్యదర్శి. కొత్త వలస మండల కేంద్రంలో ఈ నెల 24వ తారీఖు నుంచి ఏదైతే 2018లో పట్టాలు ఇచ్చిన వారికి స్థలం అప్పచెప్పాలనేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం అనేది సర్వే నెంబరు 168, 173లో గత 5 రోజులుగా జరుగుతున్నాయి. అయితే స్థానిక తహసీల్దార్ గారు రెవెన్యూ సిబ్బందిని పంపించి మాట్లాడదామనేసి చర్చలకి నిన్న పిలవడం జరిగింది. అదే సందర్భంలో ఈరోజు అనగా 28వ తారీఖున 12 గంటలప్పుడు తహసీల్దార్ గారి దగ్గరికి కొంతమంది వెళ్ళి మాట్లాడడం అనేది జరిగింది. అయితే గవర్నమెంట్ తహసీల్దార్ గారు మేము ఖచ్చితంగా ఏదైతే పట్టాలు ఇచ్చిన వారికి మొదట ప్రాధాన్యత ఇస్తాము, ఇదంతా కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెడుతున్నామని కూడా ఫైల్ పుట్టప్ చేసామని కూడా చూపించడం జరిగింది. అయితే నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు కొంత సమయం ఇవ్వండి, ఖచ్చితంగా పేదవాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అదే సందర్భం మేము కూడా ఏం చెప్పామంటే, గత వైసీపీ ప్రభుత్వంలో కవర్ అయిన వాళ్ళకి మీరెవరూ ఇవ్వవసరం లేదు, కవర్ కాని వాళ్ళు ఖచ్చితంగా ఉండిపోయిన వాళ్ళందరూ కూడా నిజమైన పేదవాళ్ళు, వాళ్ళందరికీ ఎటువంటి షరతులు లేకుండా ఖచ్చితంగా మొదట ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆమె కూడా ఆ రకంగా చేస్తామని చెప్పారు. ఎటువంటి ఒత్తిళ్ళకి కూడా నేను ప్రలోభాలకు కూడా లోన్ కాకుండా ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పినందుకు గవర్నమెంట్ తహసీల్దార్ గారికి సిపిఐ పార్టీ తరఫున ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము పేరును కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనా మేము ఆశించేది ఏంటంటే, ఏదైతే 2018లో పట్టాలు ఇచ్చారో వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో తాత్కాలికంగా ఈ వంట వార్పు కార్యక్రమం అనేది విరమించడం జరిగింది. లేని ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున కూడా దీన్ని ఆందోళన కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.